కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రాజముద్రతో కూడిన భూ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. మీ భూమి మీ హక్కు ద్వారా రైతులకు శాశ్వత రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ ద్వారా రైతులకు ప్రయోజనాలు చేకూరుతాయని కూటమి నాయకులు తెలియజేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పొనిముచ్చు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ 1956లో అప్పటి ప్రభుత్వం రీసెటిల్మెంట్ సర్వే ద్వారా ఫెయిల్ అడంగల్ 101 ఎఫ్ఎంబి రికార్డులు తయారు చేసి రైతులకు శాశ్వత హక్కులు కల్పించగా ఇప్పటి కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు తయారు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ విధానంలో సర్వే రికార్డులు, రైతు వివరములు, భూమి వివరములు, రైతు భూమి యొక్క మ్యాప్, సరిహద్దులు తదితర వివరాలు తెలియజేశారని, గత ప్రభుత్వంలో పాస్ పుస్తకములపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకుని రైతులకు వారి భూమిపై హక్కు లేకుండా చేయడానికి ప్రయత్నించారని, ఈ సందర్భంగా రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేశాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ నిధులు సక్రమంగా వేస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. ప్రతి రైతు కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా రాజుగా బ్రతకాలని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటే మరిన్ని ప్రయోజనాలు సమకూరుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జునుడు, మేడపురెడ్డి జోగిబాబు, బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, షేక్ నవాబ్ జానీ, బైలపూడి శ్రీరామ్మూర్తి, ముప్పిడి జమీలు, నెమ్మాది సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకుడు పెనుముచ్చు నాగూర్, ఆర్ఐ, విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదేశించిన పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు, అలాగే మన నియోజక ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఆదేశాల మేరకు మన లక్ష్మీదేవిపేట గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలంలో రీసర్వే అయిన గ్రామం మన లక్ష్మీదేవిపేట గ్రామం 100% పాస్బుక్లు ఇష్యూ చేయడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, అలాగే రైతులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా నా నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకు అనేక రకాల మేలు చేస్తుంది. అలాగే ధాన్యం అమౌంట్ అయితే వేయడం, వెంటనే 24 గంటల లోపల అమౌంట్ వేయడం, అలాగే అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా ఇన్ టైంలో వేస్తున్నారు. అలాగే ఈ పాస్బుక్ అన్నది ఒక చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం. అంటే గత ప్రభుత్వం వారి యొక్క అధీనంలో వారు ఫోటోలు వేసుకుని ఈ రకంగా వారి ఆధీనము, వారి జగనన్న భూ హక్కు పత్రం అని ఒక రకమైన విషపూరితమైన నిర్ణయం తీసుకుని రైతుల్ని అధోగతి పాలు చేయాలన్న నిర్ణయంతో ఆ ప్రభుత్వం నాయకుల పాలన ఆ రకంగా సాగింది. దాన్ని రైతులు ఆలోచించుకుని నిర్ణయించుకుని, అమ్మో ఇది మన తాత తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తి, మన ఫోటో ఉండాలి అంతే తప్ప కానీ ఎవరో ఫోటో ఉంటే మనకి మనుగడ ఉండదు అని కొంతమంది బ్యాంక్ వెళ్ళినా కూడా ఈ పుస్తకాల మీద, ఈ భూమి మీద లోన్లు కూడా ఇవ్వలేని వెనక్కి తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో కూడా ప్రస్తుతం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజముద్ర అంటే గెజెట్, అంటే మన ఇండియా తాలూకు మన భారతదేశం యొక్క సంస్కృతివి ఆచరించే, అందులో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ నిర్ణయం తీసుకుని రాజముద్రతో ముద్రించి రైతు ఫోటో వేసి వారి హక్కు,
వారికి ఆనందం. అలాగే ఈ పుస్తకం ఈ పుస్తకం జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనం రైతులను అన్న ఈ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా మనం మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గుర్తించి మనకు చేసిన ఉపకారం అయితేనే, మనకు చేసిన అనేక రకాల పథకాలు అయితేనే, ఒక రైతనే కాదు అభివృద్ధే కాదు అన్ని రకాలు కూడా. అలాగే రైతులకి పశువుల గోకుల షెడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అడిగినా అంతమంది కూడా ఇస్తున్నారు. అలాగే ఒక రైతు అభివృద్ధి చెందాలన్న భావంతో కూటమి ప్రభుత్వం నిర్ణయాలకు మేమందరూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే ముందు కూడా ఇంకా రాబో రోజుల్లో కూడా మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని, మన ప్రగతి పదంలో నడిపించాలన్న నాయకుల దృక్పథానికి మేము అందరం కూడా త్రేదోడు వాదోడుగా ఉంటామని మా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రభుత్వానికి మరొకసారి మాట ఇస్తూ ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగించడం జరిగింది. ముఖ్యంగా పాస్బుక్ల గురించి మీకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. కార్పొరేషన్లు, మెయిన్ కార్పొరేషన్ ఉన్న వైజాగ్ కార్పొరేషన్ అవనండి, గుంటూరు కార్పొరేషన్ అవనండి, ప్రతి కార్పొరేషన్ పెద్ద ఉన్న కార్పొరేషన్లన్నీ తాకట్టు పెట్టాడు. అలాగే పెద్ద ఉన్న ఇంజనీరింగ్ ఆఫీసులన్నీ తాకట్టు పెట్టాడు. తర్వాత పెద్ద ఉన్న ఐటీఐలు, ఇప్పుడు వైజాగ్ ఉందనుకోండి గవర్నమెంట్ ఐటీఐ, పాలిటెక్నిక్, ఇలా ప్రతి గవర్నమెంట్ ఆస్తి తాకట్టు పెట్టి దాన్ని కొంత సొమ్ము, చాలా సొమ్ము వాళ్ళకి మళ్ళించి కొంత ఏదో తాళవంతు ప్రజలకు ఇచ్చినట్టు చూపించి పూజాట ఆడించాడు. ఏంటంటే లాస్ట్లో మళ్ళీ ఏం చేశాడంటే ఇవన్నీ అయిపోయాయి, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం అయిపోయింది. ఏం చేయాలని ఆలోచించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి పాస్బుక్ల మీద అతను ఫోటో పెట్టి తాకట్టు పెట్టని చూశాడు. అదొకటే కాదు, మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మనకి ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్ మన దగ్గర మనం పొందుపరుచుకోవాలి. అలా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వకుండా ఏదో జెరాక్స్ ఇస్తాడట. అంటే ఏంటి కారణం? అది మన భూములు కూడా అతను తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడని చూశాడు. కాకుండా ఉండుంటే మీద గవర్నమెంట్ అప్పు తెచ్చిందే మీరు వెళ్ళండి అని చెప్పి, దానివల్ల మనం బతికిపోయాం. అది మాత్రం మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీరు ఏంటంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే ఓడిపోయామని చెప్పి జగన్ కూడా సైకో బుద్ధి అవుతుంది. అది మనసులో ఉండిపోయింది. ఏంటంటే సైకో బుద్ధులు ఎలా ఉంటారు మీకు అక్కడక్కడ చూసే ఉంటారు. ఆడు ఎప్పుడు మర్చిపోడు. ఈడు ఒకసారి మనం దెబ్బేసాడు, వీళ్ళని మనం దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఉంటాడు ఎప్పుడు. అందువల్ల మీరు ఎప్పుడు రేపు పొరపాటుని ఎప్పుడన్నా మళ్ళీ ఓటేస్తే మాత్రం మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది. మన రైతులు సంకనాకపోవడం మాత్రం గ్యారంటీ. గ్రామం కావడం ఎంతో మీ అందరికీ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు ఈ సర్వే పూర్తి చేసుకుని మీ భూమి మీ హక్కు, మీ ఫోటో ఉండాలి తప్పితే రాజముద్ర ఉండాలనే ఆలోచనతో మన యనమల రామకృష్ణ గారు అయితేనేమి, యనమల దివ్య గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం ఆలోచించి రైతుకి పూర్తి హక్కు కల్పించే విధంగా మంచి ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మీ భూమి మీ హక్కు, అలాగే మన భూమి మన హక్కు అన్నట్టుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీ లక్ష్మీదేవపేట గ్రామ రైతు సోదరులందరూ కూడా గుర్తించి మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా అనుసంధానమై ఎమ్మెల్యే గారితో పాటు నడవాలని చెప్పి మనం మరీ కోరుకుంటూ, కూడా మన భూమి మన దున్నుకోవడం మన హక్కు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి దీన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ మతలాభులన్నీ చేశాడు. కాబట్టి ప్రజలు మొత్తం తిరస్కరించారు. కాబట్టి భూ సర్వే ఎవరి భూమి అయితే ఉందో ఆ భూ సర్వే చేసి ఈ పుస్తకాలు నాగేశ్వరరావు గారు చూపెట్టిన బుక్కులుగా ఇవ్వకుండా కొత్తగా పాస్బుక్లు రిలీజ్ చేశారు రాజముద్రతో. కాబట్టి మనం
ఎక్కడికి వెళ్ళా, ఏ బ్యాంక్కి వెళ్ళా, ప్రైవేట్ బ్యాంక్ కావాలి, గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఎవరికి వెళ్ళి చెప్తే ఇది ఎట్టుకెళ్తే ఇస్తారు డబ్బు. ఇది ఎట్టుకెళ్తే ఇదే జగన్ వర్ధన్ రెడ్డి అని ఎవరంటే ఇంకెవే ఎవరు. మరి అతను పోటీ ఏంటి, మన భూమి ఏంటి, అతను పోటీ ఏంటి. కాబట్టి ప్రజలు బాగా గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు. అదే ఒక భూతం ఎల్పీ నెంబరు. ఈ ఎల్పీ నెంబర్ వల్ల ఈరోజు రైతులందరూ కూడా చాలా చిక్కుల్లో ఉన్నారు. మా గ్రామంలో మాది 2 ఎకరాల భూమి అయితే 35 సెంట్లు తప్ప 1 సెంటు కూడా ఎక్కలేదు. అంటే గత ప్రభుత్వంలో డ్రోన్ సర్వే చేసి దాని ద్వారా రైతుల యొక్క భూములన్నీ కూడా ఒకరికి ఎక్కించేసి ఎల్పీ నెంబర్లు ఇచ్చేసి, జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇచ్చేసి, ఎవరెవరో భూములు కూడా ఎల్పీ నెంబర్లు ఇచ్చేసి ఈ తెగమకలు పెట్టేసి రైతులందరినీ కూడా నిద్ర లేకుండా చేసింది ఆ గవర్నమెంట్. అయితే దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, కూడా ప్రభుత్వం అయితేనే, మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క భూరికట్లన్నీ కూడా రైతులందరికీ కూడా మేము సక్రమంగా అప్పచెప్తామని ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయన పెద్ద ఆయన చెప్పారు. ఆ విధంగా మన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో మన దివ్య గారు అయితేనే, మన రామకృష్ణ గారు అయితేనే కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో రైతులందరి యొక్క రికార్డులు కూడా సక్రమంగా తీసుకుని ఈ యొక్క రోజు ఈ కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధాలు కూడా రైతుకే మేలు చెప్తున్నారు. అది మన రైతు సోదరులందరూ గమనించి ఎప్పుడూ కూడా మన రైతే రాజ్యం చేయాలనే ఉద్దేశంతో రైతుకి ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా అన్ని విషయాల్లో కూడా మీకు మేనిఫెస్టోలో చెప్పింది ఇది కూడా ఉంది. మీరు గమనించండి. నేను వచ్చిన తర్వాత పాస్బుక్లు మారుతాను, రైతు ఎవరి ఫోటో కూడా లేకుండా రాజముద్ర వేసి ఇస్తానన్న ఒక మాట ఇచ్చారు. అదే మాట ప్రకారంగా